జగన్ సంక్షేమ పథకాలు ఎందుకు ఇచ్చాడు? నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఎందుకు తెచ్చాడు? ప్లస్ జీఎస్టీలో తగ్గింపు ఎందుకు ఇచ్చాడు? ఇన్సూరెన్స్ అదే మన ఇన్కమ్ ట్యాక్స్‌లో ఎందుకు తగ్గించాడు? అంటే డబ్బులు చేతిలో ఉండాలి. నా దగ్గర డబ్బులు లేకుండా నేనెట్టా కొంటాను? ఇప్పుడు నా చేతిలో డబ్బులుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రూ. 10,000 ఆదాయం ఉందనుకుంటే, నేను నెలకి ఖర్చులకే 10,000 అయిపోతే ఇంక నేనేం చేయలేను. అలా కాకుండా నెల ఖర్చులు ఒక 6,000-7,000 అయ్యో 2,000-3,000 మిగిలుంటే అప్పుడు నేను కాస్త విలాసవంతమైంది అంటే ఓ టీవీ కొనుక్కుందామా, ఫ్యాన్ కొనుక్కుందామా, రేడియో కొనుక్కుందామా ఇట్లా వేరే వాటికి వెళ్తాం. ఇప్పుడు ఈ రూ. 10,000 తినటానికే సరిపోయి అద్దెకే సరిపోయిందనుకో నేను ఇంకేం కొంటాను. అలా కాకుండా ఇంకో 2,000-3,000 ఉంటే బట్టలు కొంటాను. అప్పుడు బట్టల తయారీకి సంబంధించిన సంస్థలు, పత్తి రైతు ఇట్లా ఇంతమంది లాభపడతారు. బట్టలు కొంటేనో, లేకపోతే టీవీ కొంటేనో, లేకపోతే ఒక బండి కొంటేనో ఇట్లాగా అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి మెటీరియల్ కొంటేనే ఇండస్ట్రియల్ గ్రోత్ జరుగుతుంది. అట్లాగే అప్పుడు రైతుకు కూడా లింకప్ అయిన డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటిది అన్నది తాజాగా ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఏదైతే రాబోయేటటువంటి రోజుల్లో బడ్జెట్ రాబోతున్నటువంటి వేళ ఆదాయ పన్ను జీఎస్టీల మార్పులకి అదే కారణం అని చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా జనం చేతిలో డబ్బులు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు గుర్తించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా గుర్తించాల్సి ఉంది.